నమస్తే. HS24 న్యూస్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలో ఇంకా ఉన్నారా లేరా అనే అంశంపై రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. HS24 న్యూస్ ఛానల్ మీ నాగరాజుతో. సార్, ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేడా? 100% ఉన్నారు ఇప్పటికీ. ఉంటే మీ అభిప్రాయం చెప్పండి సార్. మాదే ప్రజలు. మీ అభిప్రాయం చెప్పండి సార్. జగన్ని ఈసారి ఓడించినందుకు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు ఏవీ నెరవేర్చట్లేదు. ఇప్పటికీ ఎలక్షన్ జరిగి ఇప్పటికీ 9 నెలలు అయ్యింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ కనీసం 100% ఏ ఒక్క పథకాన్ని నేరుగా జనాలకు అందించలేకపోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయ్యింది. మళ్ళీ జనాలు జగన్నే కోరుకో. జగన్ అందించిన పథకాల గురించి చెప్పండి సార్. జగన్ నవరత్నాలు అని 199% ప్రతి ఒక్క గడపకి ప్రతి పథకాన్ని అందజేశారు. దాన్ని జనాలు గమనించలేకపోయి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలకు సూపర్ 6 అమలు చేస్తారని నమ్మి కూటమిని గెలిపించారు. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం. గత 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ప్రజలు కొద్దిగా వేరే గవర్నమెంట్ మళ్ళీ వస్తే సూపర్ 6 అనేసి ఇది అనేసి వీళ్ళు ఎంతకన్నా బాగానే ఇస్తారు, బెటర్గా ఇస్తారు అనేసి ఆశించారు. ఆయన అయితే జనాల గుండెల్లో చిరస్థాయిగా చెరిపని మొదలుగా ఉంటారు. ఆయనకైతే ఆయన ఓటు బ్యాంకింగ్ కూడా ఉంది. అతను చేసిన పనులని వాగ్దానాలన్నీ నెరవేర్చారు. జనాలు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వస్తే పథకాలు మళ్ళీ అతను ఇవ్వలేడేమనేసి ఈ ఆలోచన అనేది చిన్న మార్పు అనేది కోరుకోండి. ఆయన మళ్ళీ జనాల్లోనే చిరస్థాయిగా జననాయకుడు. జనాలు అయితే ఆయన్ని మోసం చేశారు కానీ జనాలకి ఆయన మోసం చేయలేదు. ఆయన మళ్ళీ 2029లో సీఎంగా ఆయనే వస్తారని కోరుకుంటున్నాం. HS24 న్యూస్ రమేష్, రిపోర్టర్, చీపురుపల్లి మండలం. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారా లేదా? ఉంటే ఎందుకు ఓడిపోయారు సార్? ఓడిపోవడం లేదు సార్, ఫ్రాడ్ జరిగింది. ఓడిపోవడం కాదు, ఒకప్పుడు పదవులు అయినప్పుడే 60 సీట్లు తెచ్చుకున్నారు. 11 కూడా పోవడం అంటే కాదు. అందరికీ న్యాయం చేశారు, అందరూ ఇబ్బంది పడలేదు. కాకపోతే ఏంటంటే ఫ్రాడ్ జరిగినా మనం ఏం చేయలేము. ప్రజలకి అందరికీ ఆయన అంటే ఇష్టం, ఇబ్బంది ఎట్లేదు. ఆయన ఉంటే మాకు అందరికీ బాగుంది, పేదలందరూ బాగుపడతాం. ఆయన లేకపోతే మేము అందరూ కూడా ఇబ్బంది పడతాం. ఒక్కడో ఆయిల్ డబ్బా ఎక్కిన టైంలోనే యజమాని జరిగిన దాంట్లో 2000 అయినప్పుడేమో అది ఈ జగన్ పెంచారు, వీళ్ళు పెంచారు అన్నారు. అది కాదు, ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు ఎక్కిన 4 నెలల్లోనే 2500 చేస్తారు. ఏది కొనుక్కోలేవు. అది మా పరిస్థితి, మా పేద పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. HS24 న్యూస్ రమేష్, రిపోర్టర్, చీపురుపల్లి మండలం. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారా లేదా? ఉన్నారండి. ఉంటే ఎందుకు ఓడిపోయారు సార్? యువతకి జాబులు లేక, ఈ రోడ్లు సరిగ్గా లేక, ఈ కాలువలు ఒకటి అభివృద్ధి బాగా పెంచితే బాగుంటుంది. మళ్ళీ ఈ ఉచిత పథకాలు ఇచ్చింది కాకుండా అవి కాకుండా ఇవి పెంచితే ఇంకా సూపర్గా ఉన్నాం. ఇప్పుడు కులం మతం లేకుండా అందరికీ బాగా చేశారు. చేసిన వల్ల అతనికి అభిమానం మాత్రం ఉంది. ఈ అభివృద్ధి పెంచితే ఇంకా బాగుంటుంది. అందువల్ల అతను ఓడిపోవడానికి అవకాశం వచ్చింది. లేకపోతే అనుకున్న వల్ల ఏ ప్రాబ్లం అయితే లేదు. అందరు గుండెల్లో ఉన్నారంటారు. గుండెల్లో ఉన్నారండి. సార్, మేము HS24 అవర్స్ న్యూస్ ఛానల్ నుండి వచ్చామండి. అయితే ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదండి, జనాల్లో ఉన్నాడా లేడా? ప్రస్తుతానికైతే జనాల్లో తిరుగుతాడు. అయితే ఆయన పైన అభిప్రాయం చెప్పండి. ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటండి? ఆయన ఓడిపోవడం ఇప్పుడు తిరిగినట్టు అప్పుడు తిరగలేదు కదా. సీఎం ఉన్నప్పుడు అసలు ఇల్లే కదలేదు, అసలు ప్రెస్ మీటే ఇవ్వలేదు ఇప్పుడు ఎవరికి. మరి అలాగుంటే ఇంకా అభివృద్ధి రోడ్లు ఇలాంటివి రోడ్లు ఏం లేవు. రోడ్ల అభివృద్ధి ఏం లేదు, రోడ్లు లేవు, ప్రాజెక్టులు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు జనాలకు బాగుండడం, జనాలకు డబ్బులు వేయడం వల్ల వాళ్ళ పనులు కూడా అభివృద్ధి లేదు. డబ్బులు వేయడం వల్ల సోమరితనం పెరిగిందా? పెరిగి ఇలాగ అయిపోయినారు. ఓకే సార్, థ్యాంక్స్ సార్. ఏమండి, మేము HS ఛానల్ నుండి 24 గంటల న్యూస్ నుంచి వచ్చామండి. అయితే ఇప్పుడు జనాల్లో జగన్ ఉన్నాడండి? ఉంటే అప్పుడు ఆయన సీఎం అయిన టైంలో ఉన్నాడా లేడండి? అప్పుడు పరిపాలన రోడ్లు వీళ్ళు వేయలేదు, 18 అందుకు
18,000 వేయడం వల్ల రోడ్లు వేయించలేకపోయాడు. అంతే. ఆ డబ్బులు వేయడం వల్ల సోమరితనం పెరిగిందా ప్రజల్లో? ప్రజల్లో ఎవరు దీని మీద వాళ్ళు బ్రతకలేదు. సరే అయితే నమస్తే పెద్ద అయినా, నేను ఎలకోట మండలం హెచ్ఎస్ న్యూస్ 24 అవర్స్ న్యూస్ రిపోర్టర్ పూర్ణారావు మాట్లాడుతున్నా. ప్రజల మనసులో జగన్ ఉన్నాడా లేడా? ఎందువల్ల లేడు? మంచి పని చేయక అది అంటే ఫలానా దేనివల్ల ప్రజలకు పరిపాలన బాగోలేదనా? బాగలేదనే మరి బాగుంది. మరి పరిపాలన బాగుంది. దైనందిక సాకలోళ్ళకి మంగళోళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, సరాపులకి కొమ్మర్లకి నేను వాళ్ళకేమో లేకుండా బాగడం. మరి భూములు ఉన్న వాళ్ళకి అందరికీ అంతేనంటారా? మరి నేను అంటే హాయ్ అండి, మేము హెచ్ఎస్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము. జనాల మనసులో జగన్ ఉన్నారా లేరా? ఉన్నారు. జగన్ అందరి మనుషుల్లో ఉన్నారండి. మరి ఉంటే ఎందుకు రాలేదు? అది ఉమ్మడి రాజకీయం, ఉమ్మడి కూటమి ఇవన్నీ చేసేయడం వల్ల గంట రాలేదు. చాలా మటుకు మంచి పనులు చేశారు, కానీ ఎందుకనేది రాలేదంటే మరి ఏం రాజకీయం ఏం జరిగిందో అనేది మనకు తెలియదు. 24 న్యూస్కు స్వాగతం, సుస్వాగతం. జనాల మనసులో జగన్ ఉన్నాడా లేడా? ఉన్నాడు అంటే జవాబు ఏం చెప్తారు? ఉంటే జగన్ ఎందుకు గెలవలేదు? జనాల అభిప్రాయం తెలుసుకోండి. మీ ఉద్దేశం చెప్పండి ఈ క్వశ్చన్కి. జనాల మనసులో జగన్ అనేవాడు లేడండి. ఆయన చేసే కార్యక్రమం అందరికీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయలేదు. ఆయన యొక్క ఆస్తులు కాపాడడం కోసమే ఆయన చేశాడు, అంతే తప్ప రెండోది లేదు. ఇంకా జగన్ ఇంక మరి ఏ విధంగా అయినా సరే జగన్ అనుకోలేడు. ఎందుకు గెలవలేదు అంటారు? ఆయన లాస్ట్ మినిట్లో పెట్టాడు కదండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దానివల్ల బాగా మైనస్ అయింది. ఇంకా మీకు తెలిసిన ఇంకేది తెలుసు? నెక్స్ట్ ఏముందండి, ప్రజల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి పెంచారు తప్ప ఎవరిని కష్టపడకుండా ప్రజలకి వేరే పథకాలు అవి ఇచ్చేసాను. అందువల్ల ప్రజలు కూడా బాగా డిస్టర్బ్ అయిపోయారు. నెక్స్ట్ దాని తట్టుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇదేనా? మరి అతను అంటే మీ రెవెన్యూ పరంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఆయన ఫొటోస్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా, అది కూడా పాస్బుక్ పైన ఆయన ఫోటో ఎందుకండి, రాజముద్ర ఉండాలి కదా. మరి అదే విధంగా మైనస్ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. మాకు తెలిసిన మైనస్ ఇంతవరకు మాకు తెలుసు. ఇంతవరకు మీకు తెలుసు. అంటే మొత్తానికి ఏదైనా సరే ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు అయితే జగన్. అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతి కుటుంబానికి అమ్మఒడి ఈవడి ఆవడి అని అన్నారు కదా, దాని పరంగా మీకు ఏమైనా అవగాహన ఉందా? అమ్మఒడి లేదండి. ఇప్పుడు రేషన్ కార్డు అనేది అసలు యాక్చువల్ చెప్పాలంటే కేంద్రం తెచ్చిన రేషన్ కార్డు అనేది చాలా మందికి కార్ ఉన్నదని ల్యాండ్స్ ఉన్నదని తీసి పారేసేయండి. అది మా ఫస్ట్ మైనస్ అదండి. ప్రతి ఒక్క ఇప్పుడు ఈ రోజు ఉండేది ప్రతి ఒక్కటి కార్ కొనుక్కుంటాడు, ప్రతి ఒక్కడు రూపాయి డబ్బులు సంపాదించుగా ఉన్నాడు. అవన్నీ మామూలుగా ఉన్నది. కానీ రేషన్ కార్డు అనేది తీయడం బట్టిగా 100% మైనస్లో ఉన్నట్టండి. జగన్మోహన్ రెడ్డి పోవడానికి కారణం అదేనండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ. హెచ్ఎస్ 24 న్యూస్ ఛానల్, నేను నాగరాజు. అమ్మ, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదమ్మా? ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేడా? జగనన్న కోళ్ళు అంటారు. వచ్చిన వాళ్ళకి అందరికీ పదవులు అన్నీ బాగా చూసారు. అలాంటి వాళ్ళు మనం నమ్మాలి. ఇప్పుడు ఏంటి తెలంగాణ మరిచిపోతాడు జనాలు. ఏంటంటే ఇప్పుడు అలా మరిచిపోకూడదు కదమ్మా. మన దృష్టిలో ఎప్పుడు ఉన్నట్టుగా చూడాలి. ఇప్పుడు అందరికి అలాగ ఉండదు కదా. గొంతు మీద ఉండని చెప్పి నాలుగు తీసుకొని నువ్వు ఎవడో సొంతం అంటాను కూడా. అదే మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే మంచిదేనమ్మా మీకు? పథకాలన్నీ అందే కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ తీసుకున్నారు కదా. ఆయనకి మరి తీసుకున్న తర్వాత ఆయన్ని మరి గెలిపించుకోలేకపోయారు కదమ్మా. మన జగన్ మీద అభిమానం ఉంది కదా, మరి ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అందరి దృష్టిలో ఉండాలి. ఒక దృష్టిలో ఉంటే రావాలి కదా. నాకు ఆయన్ని గెలిపిస్తారైతే మళ్ళీ మనకు జగన్ కావాలైతే గెలిపిస్తారు. జనాల మనసులో జగన్ ఉన్నాడా లేడా? ఉంటే ఏమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. మరి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఇప్పటికి కూడా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయంగా ఉంటారు. ఎందుకంటే మరి ఆయన కిందటిసారి చేసిన 5 సంవత్సరాల్లో పేదలకు ప్రతి ఒక్క ఇంటికి 50,000 లక్ష రూపాయలు నేరుగా డీబీటీ విధానం ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కాకుండా విలేజ్కి వచ్చేసరికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కూడాను విలేజ్ లెవెల్లో అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా వాళ్ళ మనసుల్లో వాళ్ళ ఇంట్లో కూడా సంతృప్తి స్థానం ఉందండి. మరి ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు అనడానికి కారణము నిన్న జరిగిన ఎవరైతే మన విజయవాడలో మిర్చి రైతుల కోసం వెళ్ళేటప్పుడు ఆ యొక్క జన సందోహం అవునాయండి. అలాగే మొన్న
మన ఇతన్ని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు వచ్చిన జనసందోహం అవనియండి, మరి ఆయన ఎక్కడికి వెళ్ళే సరే జనాలు తండోపుతండాలుగా వస్తారంటే కేవలం ఆయన మీద అభిమానం ఉండి మాత్రం వస్తారు తప్ప ఏదో డబ్బులు ఎవరు ఇచ్చారనేసి అపోహలతో కాకుండా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానాన్ని చోర చూసుకొని అందరూ కూడా వస్తున్నారు. ఈ టైంలో ఈ 8 నెలల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి ఓటక హామీలు సూపర్ 6 అన్నారు, కానీ అవి ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఏ విలేజ్లోనికైనా సరే ఇప్పుడు ఈవెందో ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానీ ఎవరైనా వెళ్ళనియండి, ప్రజలందరూ కూడా చీరుదించుకునే ఏర్పాటు అయితే ఉంది. ఆ విధంగా కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏమి ఇచ్చారు అనేది వాళ్ళు ఇప్పుడు అందరూ జ్ఞప్తికి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో ఓడిపోయారనే బాధతో చాలామంది పల్లెటూరుల ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటారు అనేది మేమందరం కూడా నమ్ముతా ఉన్నామండి. మార్నింగ్ అండి, నేను HS24 న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. నా పేరు కిషోర్ కుమార్ గరివిడి. జగన్ జనాల గుండెల్లో ఉన్నారా లేరా? ఉన్నారు. ఉంటే ఎందుకు ఓడిపోయారండి? అతను గత 40-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నడుబడి కంట అతను ఇండివిజువల్గా అతని ప్రజలు నా గుండెల్లో ఉంటారని అతను ఇండివిజువల్గా కొన్ని పథకాలు అదనంగా పెట్టారని జనాలు అనుకున్నారు. కానీ అదనంగా కొన్ని పథకాలు పెట్టినందువల్ల పెద్ద పెద్ద వాళ్ళకి ఏంటంటే పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా వీడు పెట్టిన పథకాలు ఏంటంటే మాకు వెయిట్ లేకుండా ఒక ఊరు ఈదికి ఊరూరికి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లు పెట్టి వాలంటీర్ల ద్వారాగా మాకు వెయిట్ లేకుండా చేస్తారని పెద్ద ఎమ్మెల్యే నుంచి పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇతను చేసిన పథకాల మీద కొంచెం గుండెల్లో పెద్దవాళ్ళకి మాత్రం ఎక్కువ ఉండేది. అందువల్ల ఏంటంటే ఇతను చేసిన పథకాలన్నీ బాగున్నాయి, కానీ మిగతా గత ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి లాంటి ఉన్నప్పుడు ఉన్నటువంటి పథకాలు ఏంటంటే ఒక పెన్షను, నెక్స్ట్ ఏంటంటే ఈ కోటాలు, ఈ పనిహారం కేంద్రం ఇలా ఆ పాత బాణీల మీద అలా వెళ్ళిపోతే కొంత అతనికి వెయిట్ ఉంది. ఇతను ఇండివిజువల్గా కొన్ని కొత్తగా పెట్టినందువల్ల ఏంటంటే బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల జనాలకి కొంచెం ఆగసం అయిపోయాడు అనమాట. ఎన్నోటి పెట్టేశాడని తినేసి కూడా మళ్ళీ జనాల్లో కొంచెం రాముడు వచ్చిందనమాట. అందువల్ల ఏంటంటే జనం 199% ప్రతి ఒక్క గుండెల్లో కూడా జగన్ ఉన్నాడు. అందులో అనుమానం జగన్ చేసిన పొరపాటు మరేట్లేదు, కానీ అదనంగా కొన్ని బడ్జెట్లు ఎక్కువ పెట్టించాడని జనాలు గోలిచ్చడం, ఆటో వాలంటీర్లు లాంటి రకరకాలు తిన్నా సరే ఈ జనాలు ఏంటంటే ఇంతమందికి అదనంగా పెంచేశాడు అనేటువంటి ఒక రామరి. అదే పాత బాణీలో ఉంటే ఆ పాత బాణీ వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద అలా కవర్ అయిపోతే ఎంత దానివల్ల కొంచెం కొంప అయిపోయింది.